శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్రమాసం, బహుళపక్షం, శుక్రవారం, 3 మే 2024. దశమి రాత్రి 11:25 వరకు, శతభిష నక్షత్రం రాత్రి 12:05 వరకు, వర్జం ఉదయం 8:29 నుండి 9:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:13 వరకు, మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: అష్టలక్ష్మీదేవి స్తోత్రం చదవండి. అమ్మవారికి ఆరవళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఆరవళి కుంకుమ, సుమంగళి పసుపు, స్వాతి హెర్బల్స్ అగరబత్తి స్టిక్స్, సిద్ధగంధం నిత్య పూజల్లో ఉపయోగించదగినవి. మేషరాశి: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. స్నేహితులను ఆదరించి వారికి మీ సహాయ సహకారాలను అందజేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. వృషభ రాశి: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్య సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి: ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. చెప్పదగిన సూచన: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువలు అవసరం. కర్కాటక రాశి: జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిని స్ఫూర్తిగా తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సంఘంలో మీ మాటకు గౌరవం లభిస్తుంది. సింహరాశి: కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కన్యా రాశి: కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. వృత్తి వ్యాపారాలలో మెలకువలు పాటించడం చెప్పదగిన సూచన. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. తులారాశి: బ్యాంకింగ్ విషయాలు ప్రాధాన్యత ప్రస్తావనాంశాలుగా మారతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. పదవి బాధ్యతలు పెరుగుతాయి. వృశ్చిక రాశి: మాటకారితనంతో పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. ఇతరులకు తలొగ్గి మీకిష్టం లేని ఓ కార్యక్రమాన్ని చేయవలసి వస్తుంది. దీని వలన మానసిక ఇబ్బందికి గురవుతారు. ధనస్సు రాశి: కుటుంబ పరంగా నూతన బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం పదిలమవుతుంది. మీ అధికారిక పదవి బాధ్యతలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. మకర రాశి: నూతన పరిచయస్తులతో మిత్రత్వం ఏర్పడుతుంది. ఆర్థికంగా లోటు ఉండదు. మిమ్మల్ని అపార్థం చేసుకునే వారు ఎక్కువవుతారు. కార్యాలయంలో మరింతగా శ్రమించి అధికారుల మెప్పుని పొందుతారు. కుంభరాశి: వ్యాపార సంస్థల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. మీనరాశి: అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. పాత రుణాలు తీరి ప్రశాంతతను పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు.